ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో స్నేహభావం గురించి మాట్లాడుకుందాం. పరుగులు తీసే ఆలోచనలు అనే వీడియోలో 3 months నన్ను మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మాట్లాడుదురు కానీ ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అని చెప్పాను కదా. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే మెసేజ్ పెట్టండి. నేను వీడియోలో ఏం చెప్పానంటే, మీ మనసులో ఏముంటుందో అది రమణులు నాతో చెప్పిస్తారు సద్గురువులు అని చెప్పాను. ఈ 3 నెలల్లో మీరు ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అవి మిగిలిన వీడియోస్లో చెప్పడం జరిగిందా లేదా కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే స్నేహభావం. ఫ్రెండ్షిప్ డే రోజు ఒకరు మెసేజ్ చేశారు స్నేహభావం గురించి చెప్పమని అని. నేను నార్మల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే స్నేహం గురించి అడుగుతున్నారేమో అని తిరిగి అడిగితే, కాదు మేడం, ప్రతి జీవరాశి పట్ల, ప్రతి జీవి పట్ల స్నేహభావంతో ఎలా మెలగాలి అని అడిగారు. నాకు ఇది ఎందుకో మాటల్లో చెప్పడం చాలా కష్టం అనిపించి చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. కానీ ఆలోచన అయితే చేయలేదు. స్నేహభావం అనే విషయాన్ని భగవంతుడు ఏం చెప్పిస్తే అది చెప్పొచ్చని ఊరుకున్నాను. కొన్ని విషయాలు నోటితో మాట్లాడాలంటే నాకేమనిపిస్తుందంటే, గాలిని పట్టుకొని గాలిని కంటికి చూపించడం అంత కష్టమో అని అనిపిస్తుంది. అంటే హృదయానికి సంబంధించిన కొన్ని విషయాలు అది అంటే అనుభూతి రూపంలో ఉన్నదాన్ని అక్షరంలో పెట్టాలి అని అంటే రాయటమైనా నోటితో చెప్పటమైనా సరే అనుభూతి అక్షరానికి అందదు కదా. అందుకు నాకు అసలు ఆ ఫీల్ ఇన్నర్గా తెలుస్తుంది, కానీ మాటల్లో చెప్పడం కష్టంగా అనిపిస్తుంది. ట్రై చేస్తాను. అన్ని వీడియోల్ని మీరు గమనించారో లేదో కానీ ప్రతి వీడియోలోని ఒకే మ్యాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. వేరు హెడ్డింగ్స్ ఉంటాయి కానీ ఇంచుమించుగా అంతా కలిపి వచ్చేసరికి హృదయం దగ్గరే ఆగుతుంది. మనిషి జీవితం మొత్తం కూడా హృదయంలో నుంచే కదా వస్తుంది. ప్రతి జీవి పట్ల, మనుషులైనా సరే మిగిలిన జీవులైనా సరే, అన్నింటి పట్ల స్నేహభావంతో ఎలా ఉండాలి అని అడిగారు. మామూలుగా భౌతిక జీవితంలో ఒక స్నేహము వేరు, ఈ ప్రశ్నలో ఉన్న స్నేహం వేరు. నాకు తెలిసి భౌతిక జీవితంలో ఇద్దరు మనుషుల మధ్య స్నేహము అంటే జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకోవటం, కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. అది సర్వజీవుల పట్ల స్నేహభావంతో వ్యవహరించడం అనంటే పూర్తిగా హృదయం అంతా కూడా పరిపూర్ణమైన స్వచ్ఛమైన ప్రేమతో నిండి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. పరిపూర్ణమైన ప్రేమ అనేసరికి అది బై గాడ్ గిఫ్ట్ అయినా ఉండాలి, లేదంటే పరిపూర్ణమైన సాధన చేసిన వ్యక్తి అయినా సరే అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ హృదయంలోని పరిపూర్ణమైన స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా మనందరం మాట్లాడుకునే భాషలోని ప్రేమ కాదు. అటువంటి పరిపూర్ణమైన స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో ముందు తెలియాలి. తరువాత ప్రతి మనిషికి కూడా అలాంటి స్నేహభావం ఉండాలి అని అంటే పరిపూర్ణమైన ప్రేమతో పాటు క్షమాగుణం ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అంత పరిపూర్ణమైన ప్రేమ, క్షమాగుణము ఎప్పుడైతే ఉన్నాయో ఒక మనిషిలోని, వాళ్ళకి ఏంటంటే ఇంకా ఒక మంచి ఆభరణం దొరికినట్లు. అదే ఓర్పు, సహనం. ఆటోమేటిక్గా ఒక మనిషిలోని పరిపూర్ణమైన ప్రేమ, క్షమాగుణము ఎప్పుడైతే ఉన్నాయో పరిపూర్ణమైన శరణాగతి వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళని ఉన్నది ఉన్నట్లు స్వీకరించే తత్వం వస్తుంది. అదంతా కూడా మొత్తం మిళితమై ఉంటుంది. అంత పరిపూర్ణంగా ఒక మనిషి హృదయం ఎప్పుడైతే పూర్తిగా నిండిపోతుందో అప్పుడు తను ప్రతి జీవిని కూడా ఎంతో చాలా ప్రేమగా దగ్గరికి తీసుకోగలుగుతాడు. చాలా వాళ్ళ కళ్ళల్లోని ఒక ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రతి జీవిని కూడా స్నేహభావంతో చూడగలుగుతారు. అంత పవిత్రమైన హృదయం ఉన్నప్పుడు ఒక చిన్న పువ్వును కూడా కోయలేడు చెట్టు నుండి. అదేంటి, దేవుడికే కదా పెడతాము అని మీరు అనుకోవచ్చు. అంటే ఆ పువ్వు పట్ల కూడా ఒక కృతజ్ఞతా భావము,
ఒక స్నేహభావము వస్తుంది. అందుకే పూర్వకాలం పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు చెట్టు నుండి రాలిన పండుటాకులని తినేది. అలాగే ఎంతోమంది మహాత్ములు తపస్సు చేసుకునేటప్పుడు అలా జీవించేవాళ్ళు. ఏంటంటే ఇంకా వాళ్ళ మనసంతా జాలి, దయ, కరుణ, ప్రేమ, క్షమ ఇలా ఒక్కొక్కటి అన్నమాట. అసలు మనకి ఇలాంటి ప్రేమ ఒకటి ఉంటుందని ఈ విషయాలన్నీ ఇప్పటి వరకు నేను చెప్పిన 5 గుణాలు కానీ ఇటువంటి సబ్జెక్టు మనం వినటమే అదృష్టం అన్నమాట. విన్న తర్వాత అలా మారాలి అనుకోవటం ఇంకా మంచి విషయం. మారటానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రయత్నం ఇంకా గొప్ప విషయం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనము ఆ దారిలోకి ఎప్పుడైతే ఒక అడిగేస్తామో అప్పుడు కంపల్సరీ మనకి ప్రకృతి ఒక గ్రీన్ కార్పెట్ వేసి మనకి వెల్కమ్ చెప్పినట్లుగా మనకి ప్రతిదీ కూడా అనుకూలంగా మారుతుంది. అనుకూలము అంటే కష్టాలు లేకపోవటం అని కాదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దానిని మనం నవ్వుతూ స్వీకరిస్తూ దాని నుంచి బయటపడగలుగుతామన్నమాట. అది ప్రతిదీ కూడా మార్పు ఎలా అంటే ఒక మంత్రం వేసినట్లాగా ఇలా రెప్పపాటులో జరిగిపోదు. వాళ్ళ యొక్క సాధన యొక్క తీవ్రత, వాళ్ళ ప్రయత్నము. వివేకానందుడు దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తారు కదా, అంతటి తీవ్రమైన ప్రయత్నము ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఒక సాధకుడికి 6 నెలల సమయం సరిపోతుంది ఆత్మసాక్షాత్కారానికి అని స్వామి వివేకానంద చెప్తారు. కానీ మనం ఏంటంటే జ్ఞానం ఏంటి, స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి, క్షమాగుణం అంటే ఏంటి, ఉన్నదున్నట్లు ఎలా స్వీకరించగలము, స్నేహభావంతో ఎలా మెలగగలము, మనకు ఓర్పు సహనం ఎలా వస్తుంది, ఇలాంటి మంచి విషయాలన్నీ మొదట దానికి సంబంధించిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా వినాలి. తరువాత దానిలో ఎంత నిజముంది, చెప్పేవాళ్ళు ఎంత కరెక్ట్గా చెప్తున్నారు లేదు, ఇది నిజమేనా కాదా అని 1కి 10 సార్లు జాగ్రత్తగా హృదయంతో దానిని విని హృదయంతో అవగాహన చేసుకొని అది మీకు మంచిది అనిపించిన తర్వాత దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కూడా ఎలా ఉండాలి అని అంటే చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. ఎందుకంటే ఇంకో ఛాన్స్ అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లాగా మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చి అని ఎగ్జామ్స్ రాసుకుంటున్నట్లుగా మనకు అవకాశాలు ఉంటాయి అన్నది అస్సలు లేదు. ఒక్క సెకండ్ కాలం చేయి జారిపోయినా కూడా మనకి తిరిగి రాదని తెలుసు. సత్యం మొత్తం చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి వరకు అందరికీ తెలుసు. దానిని పదే పదే మననం చేసుకుంటూ దానిని ఆచరించే ప్రయత్నంలో మాత్రం చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. దీనికోసము జీవితంలో ఏది వదులుకున్నా పర్వాలేదు, కానీ మిగిలిన వాటి కోసం ఈ మంచి ప్రయత్నాన్ని మాత్రం వదులుకోకూడదు. అంటే మన జీవితం దేనికోసం ఉంది, దేనిని ప్రయాణం చేయటానికి మనం వచ్చామన్న జ్ఞానం అన్ని జీవులకి తెలియదు. ముఖ్యంగా మనిషి జన్మ కాకుండా ఉన్న మిగిలిన జీవరాశులకి వేటికి తెలియదు. మనుషులకు మాత్రం అవకాశం ఉంది ఆ జ్ఞానం విని అర్థం చేసుకోవటానికి. ఆ మానవ జన్మలో కూడా ఎంతోమందికి ఈ విషయాలు వినాలని ఆసక్తి ఉండదు. ఎంతో కొంతమందికి మాత్రమే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని కూడా వదులుకొని వినేసి వదిలేస్తే నష్టపోయేది మనమే. అందుకు చెప్తున్నాను, నిష్పక్షపాతంగా ఉండాలి మన ప్రయత్నము. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలని నిజమైన అర్థం ఏంటి అన్నది అంటే ప్రేమకి అనేక నిర్వచనాలు ఉంటాయి. స్వచ్ఛమైన ప్రేమకి ఉన్నది ఒకటే ఒక నిర్వచనం. అలాగే క్షమాగుణమైన, ఓర్పు సహనమైన, ఉన్నదాన్ని ఉన్నట్లు స్వీకరించటమైన, స్థితప్రజ్ఞత అయిన, ఇదంతా కూడా ఒక గొలుసులో ఒక రింగ్కి కనెక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మొదటి జ్ఞానం అంతా విన్న తర్వాత మనం దానిని అవగాహన చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టగానే నిష్పక్షపాతంగా మన ప్రయత్నం ఉండాలి. అంటే భోజనానికి, నిద్రకి, కుటుంబానికి ఎంత వాల్యూ ఇస్తున్నారో
సాధన కూడా మన ఊపిరి కింద మారిపోవాలి. అంత తీవ్రంగా ఉండాలి. ఎందుకంటే ఇంకో జన్మ ఎలా ఉంటుందో తెలియదు, నీకు ఆయుష్ ఎలా ఉంటుందో తెలియదు. దీన్నే ఆఖరి రోజు అనుకొని ప్రయత్నం చేయమనేది అందే. ఒక్క మనిషి మనకి ముందుకు తోసేవాడుంటే 99 మంది వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు సమాజంలోని. అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉంటాయి. అందుకే భగవంతుడు కలియుగంలో మనిషి తరించటానికి చాలా తేలికగా నామం పట్టుకున్నా సరే మోక్షం వస్తుంది అన్నారు. ఒక మనిషి నిష్పక్షపాతంగా రోజు మొత్తం అన్ని పనులు చేసుకుంటూ ఏదో ఒక నామాన్ని పట్టుకొని అదే పనిగా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే జపం చేస్తాడో ఆటోమేటిక్గా అన్ని డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఏ దారిలో నుండి వెళ్ళాలి, ఎంతసేపు సాధన చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇంత పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి, మన హృదయంలోని ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఆ అనుభూతి అంత లోతైన అనుభూతి చెందేలాగా భగవంతుడు ప్రకృతి మనకి ప్రతి నిమిషము కూడా సహాయం చేస్తూనే ఉంటుంది. అంత గొప్పది పరిపూర్ణమైన ప్రేమ అన్న మాట. నిజంగా నాకు హృదయంలో అనిపిస్తుంది, కానీ నేను మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆ పరిపూర్ణమైన ప్రేమని. అటువంటి నిష్పక్షపాతమైన స్నేహభావం మనలో కలగాలి అంటే మన ప్రయత్నం ఎంత తీవ్రంగా ఉండాలన్నది ఒక 2-3 లైన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. కంపల్సరిగా ఒక్కరోజు కూడా మానకుండా మనం నామజపం చేస్తూ ఉండాలి. అది మెల్లిమెల్లిగా ఆలోచనారహిత స్థితిలో పరిపూర్ణమైన సాధనలో సాధకుడిని కూర్చోబెడుతుంది. అందుకు మన ప్రయత్నం తీవ్రంగా ఉండటమే కాకుండా మనం క్రమశిక్షణతో కొన్ని నియమాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. తక్కువగా మాట్లాడటము. అసలు ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినప్పుడు భగవంతుడి గురించి కానీ, మూడో మనిషి గురించి కానీ, వ్యక్తిగత విషయాలు కానీ, ఈ 3 విషయాలు మాట్లాడకుండా ఏ టాపిక్ ఎత్తకుండా ఉంటే ఆ రోజు అసలు మీకు చాలా ఏదైతే ఇంపార్టెంట్ వర్క్ ఉందో, ఏ అవసరం గురించి భగవంతుడు ఈ మాటను కనిపెట్టాడో ఆ ఒక్క ముక్క మాత్రం మాట్లాడుకొని ఇంక పెట్టేయాలి. ఎప్పుడో ఏ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఏ నెలకు ఒక్కసారో లేదంటే ఏ సంవత్సరానికి ఒక్కసారో మంచిగా కాసేపు ఎక్కువసేపు మాట్లాడాలి, కానీ ప్రతిరోజు గంటలు గంటలు మాట్లాడకూడదు. ఇంచుమించు 20 గంటలు మౌనంలో ఉండటానికి ప్రయత్నించాలి. ఇటువంటి గొప్ప అనుభూతి హృదయంలో మనం పొందాలి అంటే కొన్ని త్యాగం చేయక తప్పదు. కానీ ఇక్కడ త్యాగం చేయమని చెబుతున్న విషయాలు ఏమీ కూడా అసలు అంత ముఖ్యమైనవి కాదు. మాటని 98% మనం అవసరం లేకుండానే వాడుతూ ఉంటాం. అందుకు చాలా వీడియోల్లో నేను ఉదాహరణలు చెప్పాను. అలాగా మన యొక్క ప్రయత్నము ఎంత నిష్పక్షపాతంగా ఉంటే అంత గొప్పగా పవిత్రంగా మన హృదయంలోని ఆ ప్రేమ యొక్క అనుభూతిని పొందగలుగుతాము. అప్పుడు మాత్రమే మనకి సర్వజీవితోటి స్నేహభావం వ్యవహరించగలుగుతాం అన్నమాట. అయితే దానికి ముందు క్రమశిక్షణ నియమాలు అంటే పూర్తిగా మౌనంగా, మ్యాక్సిమం అవసరమైతే తప్ప మాట్లాడకుండా మౌనంగా ఉండటము, నిరాడంబరంగా ఉండటము, రోజు మొత్తం నామజపం చేయటము, మితాహారము, మిత నిద్ర, ఇలాగా కొన్ని నియమాలు, మంచి నియమాలు అవి పెట్టుకొని మంచి జ్ఞానాన్ని విని వెంటనే దానిని ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం మొదలు పెట్టాలి. జీవితం మొత్తం వింటూ కూర్చోకూడదు. ఏదైనా సరే ఎంతవరకు అన్నది ఒక పరిమితి ఉంటుంది. అప్పుడు ఆ నియమాలన్నీ పాటిస్తూ నువ్వు ఎప్పుడైతే ఒక 2-3 సంవత్సరాలు బాగా విడవకుండా నామజపం చేశావో ఆ భగవంతుడు పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గినట్లు అవుతావు. అప్పుడు నీకు ఏ మార్గంలో సాధన నీకు సూట్ అవుతుంది, నువ్వు తేలిగ్గా ప్రతి విషయంలోని ఎలా నెగ్గుకు రాగలుగుతావు, ఇటు భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితము రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతావు, రెండు వేరు కాదు ఒకటే అని చెప్పి ప్రతి విషయం నుండి జ్ఞానాన్ని ఎలా తీసుకోగలుగుతావు. ఇంకంతా కూడా మొత్తం అంతా కూడా నీ ఆత్మ నీ పక్కనే ఉండి ఇలా నీ చిటికెల వేలు పట్టుకొని అసలు బ్రహ్మముడి వేసి భార్యాభర్తలు ఇద్దరికి చిటికెల వేలు పట్టుకొని అగ్ని చుట్టూరా నడిపిస్తారు. కానీ నిజంగా మన ఆత్మ మన చిటికెల వేలు పట్టుకొని నడిపిస్తుంది అన్నమాట.
దానికి అది మనకి పెట్టిన పరీక్ష. ఈ కొంతకాలం నువ్వు కరెక్ట్గా కనుక ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, ఈ కొన్ని విషయాలు మనం పద్ధతిగా విని జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఎప్పుడైతే మొదలుపెట్టి ఆచరిస్తామో, స్ట్రిక్ట్గా 3 నియమాలు గురువు చెప్పింది అదే: తక్కువ మాట్లాడటము, తక్కువ తినటము, తక్కువ నిద్రపోవటం. అది జాగ్రత్తగా నువ్వు ఖచ్చితంగా పట్టుదలతో ఎప్పుడైతే ప్రయత్నిస్తావో ఆటోమేటిక్గా నీకు గ్రీన్ కార్పెట్ పరిచినట్లు ప్రకృతి నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ప్రకృతి తన 2 చేతులతోనే తన ఒడిలోకి నిన్ను తీసుకుంటుంది. ఇంక అసలు అంటే ఒక యోగిని ఎలా చూస్తుందంటే, మనం అప్పుడే ఇంట్లో డెలివరీ అయితే ఒక చంటి బిడ్డ పుడితే మనం ఎంత అపురూపంగా, అసలు మన చేతులు కూడా ఆ బిడ్డకి ఎక్కడ గట్టిగా గుచ్చుకుంటాయో అని అడుగున చిన్న క్లాత్ పెట్టుకొని ఆ పసిబిడ్డను 2 చేతుల్లోకి తీసుకొని అపురూపంగా ఒక పుష్పంలాగా చూస్తాం కదా, ఒక పువ్వును చూసినట్టు బిడ్డని. అంత అపురూపంగా సాధకుడిని కాపాడుకుంటూ ఉంటుంది ప్రకృతి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మనకి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి, కానీ ప్రతిదీ కూడా మనకి నేర్పిస్తూ ఉంటుంది. కానీ దానికి నువ్వు సిద్ధం అవ్వాలి కదా. నీ హృదయం తెరుచుకొని ఉంటేనే కదా అదంతా తెలుస్తుంది. లోపల ఉన్నదంతా నీకు స్ఫురణలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, అప్పుడే పుట్టిన బిడ్డ డిగ్రీలో విషయాలు ఎలా తెలుసుకోలేడు, నర్సరీ నుంచి స్టెప్ బై స్టెప్ రావాలి కదా. అలాగే మెల్లిమెల్లిగా నీలో జపం పెరుగుతూ నీలో ఉన్న లోపాలన్నీ నెమ్మదిగా పలుచబడుతూ క్రమశిక్షణ పెరుగుతూ ఉన్నప్పుడు 10%, 20%, 30%, 50% అలాగా ప్రేమ యొక్క స్వచ్ఛమైన ప్రేమ నీ లోపల అలా కొంచెం కొంచెం. ఒక మొగ్గ చూడండి, ఫస్ట్ చిన్న సైజులో ఉంటుంది, 1 సెంటీమీటరు. తర్వాత కొద్ది రోజులకు అది కంప్లీట్ ఫ్లవర్గా ఎలా వికసిస్తుందో నీ లోపల కూడా నెమ్మదిగా జ్ఞానం కూడా అలాగే ఉదయిస్తుంది. అలాగే స్వచ్ఛమైన ప్రేమ కూడా నెమ్మదిగా పెరిగి అది పరిపూర్ణమైన ఒక ప్రేమ కింద మారుతుంది. ఆ పరిపూర్ణమైన ప్రేమ ఏ మనిషి అయినా సరే తనకి తానుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నమాట. అంటే ఆ స్వచ్ఛమైన ప్రేమని కలంతో లిఖించలేము, అక్షరాలలో బంధించలేము, ఒక రాగంలో ఆలపించలేము. అసలంటే మాటలకి దేనికి కూడా అది అందదు. అదిగా నువ్వు అయిపోతావు తప్పితే. అప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణమైన ప్రేమని నువ్వు అనుభూతి చెందగలుగుతావు. ఆ పరిపూర్ణమైన ప్రేమ నీలో ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు క్షమాగుణం పెరుగుతుంది. ఏ మనిషినైనా సరే ఉన్నదున్నట్లు స్వీకరించగలగటము, క్షమాగుణం పెరగటము, ఓర్పు సహనం పెరిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి జీవి పట్ల కూడా నువ్వు స్నేహభావంతో ఉండగలుగుతావు. ఈ ఆధ్యాత్మికు అనే గొలుసులోని అనేక రింగులు ఉంటాయన్నమాట. ఒకటి ప్రేమ, ఒకటి క్షమ, ఒకటి జాలి, ఒకటి దయ, ఒకటి కరుణ, ఇంకొకటి ఓర్పు సహనం. ఇలా ప్రతిదీ కూడా అన్నిటికి మించి పరిపూర్ణమైన మౌనం. ఆ మౌనమైనప్పుడు ఆ స్నేహభావం నీ లోపలే ఉదయిస్తుంది. ఇదంతా జరగాలంటే కేవలం నిష్పక్షపాతంగా నీ ప్రయత్నం అక్కడ ఉండాలి. ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చిన్నప్పటి నుండి ప్రతిదీ నేర్పిస్తూ ఉండాలి. ఏంటంటే చదివే సర్వస్వం, జాబే సర్వస్వం, లేదంటే ఇన్కమే ముఖ్యంగా సెటిల్ అవ్వడమే ముఖ్యమని కానీ, లేదంటే ప్రేమ టీనేజ్లో ఉన్నప్పుడు ఆ ప్రేమే సర్వస్వని కానీ, అలా కాకుండా ఒక 100 విషయాలు ఉన్నాయి మన జీవితంలోని. 1, 2, 3 అలా 1 నుంచి 100 అంకెలు లెక్క పెడితే ఆ 100 విషయాలకి కూడా ఒక మనిషి అన్నిటికీ సమానంగా న్యాయం చెయ్యాలి, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్లు చిన్నప్పటి నుండి కూడా పిల్లల్ని పెంచుతూ రావాలి. లేదంటే వాళ్ళు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క దాంట్లో స్ట్రక్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే సర్వస్వం అని అనుకుంటారు. ముఖ్యంగా టీనేజర్స్ అంతే. ఇప్పుడు నేను గమనిస్తున్న అన్ని విషయాలు, అన్ని మెసేజ్లు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక్కటే లోకంగా బ్రతుకుతున్నారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే అదొక ఎడిక్షన్ కింద అయిపోతుంది. అది అందులో నుంచి బయటపడటం చాలా కష్టమైపోతుంది. అది సహజంగా చిన్నప్పుడే వాళ్ళలోని తీసేయాలి మనం.
పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ప్రతి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కటి ఎక్కువ, ఒకటి ముఖ్యం. అన్నిట్లకన్నా చదివే ముఖ్యం, అన్నిట్లకన్నా జాబే ముఖ్యం, లేదంటే అన్నిట్లకన్నా ప్రేమే ముఖ్యం. ప్రేమ అంటే ఇప్పుడు టీనేజర్స్ అనుకుంటున్న ప్రేమ, నేను చెప్తున్న పరిపూర్ణమైన ప్రేమ కాదు. అలాగా ప్రతి దాంట్లో కూడా స్ట్రక్ అయిపోకుండా, మనము ఇరుక్కుపోకుండా, పిల్లలు ఇరుక్కుపోకుండా, మన చుట్టూరా ఉన్న స్నేహితులు ఇరుక్కుపోకుండా, దేనిలోని కూడా బంధంలో ఇరుక్కోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండేది. అది ప్రాక్టీస్ చేసేది కూడా ఒక సాధన వల్లనే జరుగుతుంది. ఎంత జ్ఞానం వింటున్నారు కదా. అసలు ఇప్పుడు ఈ వీడియోలు వింటున్న వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ ఉపనిషత్తులు, మొత్తం ఎన్ని వీడియోస్, చాలా జ్ఞానం ఉంది. ఇప్పటికీ చాలా అంటే ఒక 20 జన్మలకు సరిపడా జ్ఞానాన్ని మీరు వినేశారు. ఇంకా విన్నదాన్ని ఆచరణలో జరిపించుకోవటానికి ఎంత తీవ్రంగా విన్నారో అంత తీవ్రంగా ప్రయత్నం మొదలు పెట్టండి. అంతే తీవ్రంగా పిల్లలకి కూడా నేర్పించండి. ఏదైనా సరే ప్రతిదీ కూడా మన ప్రయత్నం మీదే, నిష్పక్షపాతమైన ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. తో మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మన చుట్టూరా టైం యూస్ చేసుకోవటం, శుభ్రంగా మన టైం వేస్ట్ చేసే వాళ్ళని పక్కన పెట్టి జాగ్రత్తగా ఒక ప్లానింగ్ వేసుకొని అలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని బుక్స్ చెప్తాను. అందులోని అసలు ప్రణాళిక అది ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పి ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళిక వేసుకొని ప్రతిదీ కూడా ఒక నియమబద్ధంగా మనం ప్లాన్ చేసుకొని అనవసరమైన వాటిని ప్రతిరోజు రాత్రి మన దైనందిక జీవితంలో ప్రతిరోజు రాత్రి మీరు డైరీలో రాయకపోయినా సరే ఉదయం 6 నుంచి రాత్రి వరకు ఏం చేశామో అని ఖచ్చితంగా గుర్తు చేసుకొని ఈరోజు చేసిన తప్పు ఖచ్చితంగా నెక్స్ట్ డే రిపీట్ చేయకుండా ఉండండి. ఈరోజు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా మన టైం అంతా వేస్ట్ చేశారనుకోండి, ఫోన్ ద్వారా కానీ ఏదైనా, మళ్ళీ 15 రోజులు మనకు మనమే పనిష్మెంట్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఈరోజు సమయం మొత్తం వేస్ట్ చేసినందుకు 15 రోజులు పూర్తిగా మాట్లాడకుండా నోరుని కట్టేసుకోవాలి. అలాగా మనకి మనమే శిక్ష వేసుకొని మనకి మనమే రక్షించుకుంటూ మనల్ని మనమే నడిపించుకోవాలి. ఎవ్వరు కూడా ముందుకొచ్చి నడిపించరు. అయ్యో మా భర్త ధ్యానం చేయట్లేదు, అయ్యో మా భార్య ధ్యానం చేయట్లేదు, మా ఇంట్లో వాళ్ళు వినట్లేదు, అస్సలు నథింగ్. ఇక్కడ ఉద్ధరేది ఆత్మానం అన్నట్లు ఎవరి ఆత్మను వాళ్ళు మాత్రమే ఉద్ధరించుకోగలరు. ఇంకొక మనిషి గురించి మీరు అస్సలు బాధపడొద్దు. ట్రైన్లో అందరం కలిసి ఎలా ప్రయత్నిస్తున్నామో ఈ జీవిత ప్రయాణంలో కూడా ప్రతి ఒక్కరి పాత్ర అంతే. ఎవరి పాత్ర ముగిసిపోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చుట్టూరా ఉన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి. ఎవరికి జబ్బు వస్తే వాళ్ళు మాత్రమే ట్యాబ్లెట్ వేసుకోవాలి. సినిమాలో లాగా ఒకరి కోసం ఒకరు అన్నట్లు అసలు ఒక మనిషి కోసం ఒక మనిషి ఎప్పుడు చెయ్యగలడు ఏదైనా అంటే ప్రేమనైనా దేనినైనా ఎప్పుడు ఇవ్వగలడు అంటే అది నీ సొంతం అయితేనే కదా నువ్వు ఇవ్వగలుగుతావు. అసలు నీ సొంతం అంటూ భూమి మీద నీ శరీరమే నీ సొంతం కాదు, నీ మనసే నీ సొంతం కాదు. గడిగడికి మారిపోతూ ఉంటుంది మనసు. శరీరం కూడా పుట్టినప్పుడులాగా ఉండదు ముసలయ్యే వరకును. అన్నీ మార్పు చెందిపోతూ ఉంటాయి. కానీ నీ యొక్క నమ్మకాలను, మూఢనమ్మకాలను పట్టుకొని మాత్రం వేలాడినంత కాలం పరమార్థాన్ని ఎవ్వరు కూడా పొందలేరు, మనకి ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. అసలు భగవంతుడు లేని ప్రదేశమే లేదు కదా. ప్రతి అణువణువున భగవంతుడు ఉన్నాడు కదా. అంత మన పక్కనే ఒక్క అణువులో భగవంతుడు ఉన్నప్పుడు మనం ఎందుకు చూడలేకపోతున్నాము? భగవంతుడిని ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నాము? మనమే భగవంతుడు కదా. ఎందుకంటే నీలో ఉన్న జ్ఞానాన్ని మొత్తం మర్చిపోయావు. నువ్వేది కాదో వాటినే పట్టుకొని నిలబడుతున్నావు. అందుకే మీ చుట్టూరా ఉన్న మనుషులను కానీ, మీ లైఫ్ పార్ట్నర్స్ని కానీ, ఎవరినైనా సాక్షాత్తు గురువు భగవంతుడు ధ్యానంలో కనిపించినా అది భ్రమే, తీసేయమని, ఆ అనుభవాన్ని పక్కకు నెట్టేయమని సద్గురువులు బోధిస్తున్నారు కదా. ఎవరికి ఇవ్వగలరు అంటే ఒక పరిపూర్ణమైన జ్ఞాని, ఒక మహా అవతార పురుషుడు మాత్రమే ఒక మనిషికి ఏదైనా సరే ఇవ్వగలడు. ఇంక నువ్వేమీ ఇవ్వలేవు, ఏమీ చేయలేవు. నువ్వు జాబ్ చేస్తున్నా, నువ్వు పాట పాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా కూడా నీ లోపల ఉన్న జీవశక్తి, కేవలం ఆ జీవశక్తి, ఆ పరమాత్ముడి యొక్క శక్తి వల్ల మాత్రమే అదంతా జరుగుతుంది, నీ వల్ల కాదు.
ఆ శక్తి పక్కకి తప్పుకొని నువ్వు చెయ్యు అని కనుక వదిలేస్తే మనం ఏమీ చేయలేము. అందుకే ఒక మనిషి ఏమీ చేయలేడు. అంతా నడిపించేది భగవంతుడు మాత్రమే. ఇంత పరిపూర్ణమైన శరణాగతైనా సాధనైనా ఏదైనా సరే మళ్ళీ చెప్తున్నాను, నీ నిష్పక్షపాతమైన ప్రయత్నం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. 100కి 100% నువ్వు ప్రయత్నం చేసి మాత్రమే దానిని పొందగలుగుతావు. ఇదంతా ఒక్క రోజులో జరిగే చర్య కాదు. చెప్పాను కదా, నెమ్మదిగా ఒక మొగ్గ పువ్వు కింద మారటానికి 2 రోజులు, ఒక నెల రోజులు ఎలాగైతే పడుతుందో అలాగే నెమ్మదిగా నీలో గుణాలన్నీ పలచబడుతూ నీలోని పరిపూర్ణమైన ప్రేమ నెమ్మదిగా వికసిస్తూ పెరిగి అదే నువ్వుగా మొత్తం నీ లోపల బయట కూడా అది నిండిపోతుందన్నమాట. అలాంటప్పుడు మాత్రం నువ్వు ప్రతి జీవరాశి పట్ల స్నేహభావంతో ఉండగలుగుతావు. అమ్మో, ఇంత ప్రాసెస్సా, ఇంత కష్టమా అని కూడా అనుకోవద్దు. అంటే మంచి విషయాలన్నీ తెలుసుకున్నాక మెల్లమెల్లగా ఆచరణ మొదలు పెడతాం కదా. భౌతికంగా అంతా మంచిగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైన మార్పు మనకు తెలియకుండానే దానంతట అది సమయం వచ్చినప్పుడు జరిగిపోతూ ఉంటుంది. మన ప్రయత్నం గట్టిగా ఉండాలి, గురువు అనుగ్రహం గట్టిగా ఉంటుంది. తర్వాత భగవంతుడు, ప్రకృతి కూడా సహాయం చేస్తాడు. అవన్నీ మన దగ్గరికి రావాలంటే మొట్టమొదటి అడుగు నువ్వు వెయ్యాలి. ప్రయత్నం నీ దగ్గరే ఉంది, నువ్వే మొదటి అడుగు వెయ్యాలి. అసలు మంచి ఆలోచన లోపల రావటమే గొప్ప విషయం కదా. నేను సర్వజీవి పట్ల స్నేహభావంతో ఎలా ఉండాలి, ప్రేమతత్వంతో ఎలా ఉండాలి, నాలో క్షమని ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా నాకు ఎందుకో గుర్తుకు వస్తుంది. కొన్ని సందర్భాలలో ఎంత క్షమ ఉన్నప్పటికీ కూడా క్షమించటానికి కూడా ఒకటి పరిధి ఉంటుంది. శిశుపాలుని చూడండి, శ్రీకృష్ణుడు 99 తప్పులు చేసే వరకు మౌనంగా ఉంటాడు. 100వ తప్పు చేసేసరికి శిరస్సును ఖండిస్తాడు కదా. మన జీవితంలో కూడా అలాంటి మనుషులు మన పక్కన, మన చుట్టూరా అలా ఉన్నారు. కానీ అప్పుడు శిశుపాలుని గుర్తించడం సులువైంది, కానీ ఇప్పుడు సులువు అవ్వట్లేదు. అంటే ఒక నీతి వాక్యమైన, ఒక సూక్తైన కాలానుసారము పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి మారిపోతూ ఉంటుంది. నిదానం ప్రధానం అన్నామని చెప్పి డాక్టర్ నిదానంగా ఉంటే ఆపరేషన్ లేట్ అయితే పేషెంట్ చచ్చిపోతాడు. అక్కడ ఉన్న జ్ఞానాన్ని ఉన్నట్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానిని అష్టవంకర్లు తిప్పి అటు ఇటుగా తెగుమక పడితే ఆ జ్ఞానం యొక్క భావం మారిపోతూ ఉంటుంది. మీ సాధన పెరిగే కొద్దీ జ్ఞానం ఇంకా లోతుగా అర్థమవుతుంది. ఈరోజు విన్న ఆడియో మళ్ళీ మీరు సంవత్సరం పోయాక, 2 సంవత్సరాలు పోయాక, ఈ 2 సంవత్సరాలు కూడా మీరు విడవకుండా సాధన చేసినట్లయితే ఈరోజు విన్న వీడియోని 2 సంవత్సరాల తర్వాత వినండి. అప్పుడు మీకు ఇంకా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుందా అంటారు జ్ఞానం. ఇప్పుడు ఈరోజు నాకు స్ఫురించింది చెప్పాను. ఇంకా ఏమైనా దీని గురించి కొత్త విషయం తెలిస్తే ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. లోన నిజము గుర్తించి పైన భ్రమను గమనించే సూక్ష్మనేత్రమీయరా స్వామి. సర్వమందించు నీ ప్రియగానం, స్మరణం ప్రార్థన స్వామి. సమయం స్వచ్ఛతనీయరా, నమ్మకమీయరా స్వామి. నిర్భయమీయరా స్వామి. సన్మార్గమీదో చూపరా స్వామి. సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించురా, నమ్మకమీయరా స్వామి. నిర్భయమీయరా స్వామి. సన్మార్గమీదో చూపరా స్వామి.
అందరూ కూడా నిష్పక్షపాతంగా మీ ప్రయత్నాన్ని ప్రయత్నించండి. పరిపూర్ణమైన ప్రేమను మీ హృదయంతో మీరే అనుభూతి చెందండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.